afternoon to one and one. Say loudly. Okay, sit comfortably. The last 10 days ago, I went to Jangaon for my 2 days training session on this topic. What is topic? What is the topic? Child Nowadays we are living in the modern world. Okay? The world is fully filled with digital technology. The technology is boon for us. What is the meaning of boon? Boon means oka varam. The modern days lo technology అనేది మనకు ఒక వరం లాంటిది. కానీ దాన్ని చాలా మంది మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. అదే విధంగా మెయిన్ గా చిల్డ్రన్ సేఫ్టీ అనేది లేదు. అదే ట్రైనింగ్ లో వాళ్ళు 2-3 సిచ్యువేషన్ మీకు చెప్తాను నేను. మనం కూడా డే టు డే లైఫ్లో మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు అనుకుంటున్నాను నేను. ఒక స్కూల్లో ఏమైందంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఆ స్కూల్లో ఉంటాడు అటెండర్ కానీ వాచ్మెన్ కానీ అందరు పిల్లలు వెళ్ళిపోయింది. సో వాళ్ళ పేరెంట్స్ రావడం లేట్ అయింది. ఆ బాబుని దగ్గర పిలుచుకొని ఆయన ప్లే క్లాస్ బాబు సెకండ్ క్లాస్ అన్నది ఆ బాబుని దగ్గర పిలుచుకొని అతనికి చాక్లెట్ ఇచ్చి అతన్ని తాగకూడని ప్లేస్లో తాగడం వలన ఆ అబ్బాయి చాలా ఇబ్బంది పడి స్కూల్కే రానని చెప్పేసి ఇంటి దగ్గర బాగా ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చేసిండు, అతన్ని బాగా వాళ్ళ మమ్మీ అడిగినప్పుడు చెప్పిండు, స్కూల్లో పలానా వాచ్మెన్ నన్ను ఇష్టం ఉన్నట్టు చేసిండు అని సెకండ్ క్లాస్ చదివే బాబు వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేసిండు. సో ఇలాంటివన్నీ కూడా ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ బాగుంటుందో ముఖ్యంగా స్కూళ్ళలో చిన్నపిల్లల మీదనే బాగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అందరికీ చైల్డ్ సెల్ఫ్ లైన్ నెంబర్ ఐడియా ఉంది అందరికీ? ఎవరైనా చెప్తారా నెంబర్ ఎంతనో? 9 10. అట్లా గుర్తుపెట్టుకోవద్దు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? 10 9 8. అంత ఈజీగా మనం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అన్నట్టు. సో కాబట్టి మన అందరికీ కూడా సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. ఇంకొకటి మన ఫ్యామిలీస్లలో కానీ ఫ్యామిలీ గ్యాదరింగ్ అయినప్పుడు కానీ ఏదైనా అకేషన్ కానీ ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా ఈ రోజుల్లో ఎవరికి సేఫ్టీ అనేది లేదు. కాబట్టి మన సేఫ్టీని మనమే చూసుకోవాలి. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ముఖ్యంగా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మీ మీద ఎవరైనా ఎలాంటి దాడికి జరిపినా కూడా వాళ్ళందరినీ మనము ఇంటికి వచ్చిన తర్వాత మీ నియర్ అండ్ డియర్ మమ్మీకి కానీ డాడీకి కానీ మీ తాతయ్యకి కానీ నానమ్మకి కానీ ఏం జరిగిందో కంపల్సరీ చెప్పాలి. మీరు అస్సలు సైలెన్స్గా ఉండొద్దు. వీ హ్యావ్ టు బ్రేక్ ద సైలెన్స్. ఓకేనా? ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది నాకు. ఒక స్కూల్లో ఒక ఆమె ఏం చేసిందంటే అన్నోన్ పర్సన్ స్కూల్ అయిపోగానే రోజు వాళ్ళ స్కూల్ గేట్ దగ్గర ఉంటున్నారు. ఆ పాప 8th క్లాస్ చదువుతూ ఉంది. అంటే డైలీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకుపోతూ ఉంటారు. వాళ్ళ డాడీకి మమ్మీకి ఏదో పని ఉండి ఆ రోజు రాలేదు. నాకు వచ్చి ఏమన్నా స్ట్రేంజరు నేను మీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ను అని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని స్లోగా మీ మమ్మీ తెలిసి ఆమెను ఆ పాపను ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది అన్నట్టు